నిన్నటి క్లాస్లో మనం ఇంట్రడక్షన్ క్లాస్లో ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో కెమిస్ట్రీ లాంగ్ టర్మ్లో మనం ఏం చేయబోతున్నాం అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్ అండ్ ఈ క్లాస్లో మనము కొన్ని కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బేసిక్ టాపిక్స్తో స్టార్ట్ చేద్దాం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్? సో ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అసలు యాక్చువల్గా కెమిస్ట్రీ అంటే ఏంటి? కెమిస్ట్రీ అనేది బుక్స్లోనే ఉంటుందా, లేకుంటే కెమిస్ట్రీ అని మనం ఎందుకు చదువుకోవాలి అనే దాని గురించి మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే ముందు దాన్ని స్టడీ చేసే ముందు వాట్ ఈస్ దట్ సబ్జెక్ట్ అండ్ వై వీ నీడ్ టు స్టడీ అబౌట్ దట్ అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ క్లాస్లో పర్టికులర్గా ఈ పీరియడ్లో మనం కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ కెమిస్ట్రీ, వేర్ ఈస్ కెమిస్ట్రీ అండ్ వై ఈజ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అంటే ఏంటి, కెమిస్ట్రీ ఎక్కడ ఉంది, కెమిస్ట్రీ మనం ఎందుకు నేర్చుకోవాలి, స్టడీ చేయాలి అనే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ కెమిస్ట్రీ? మీ అందరికీ మ్యాటర్ అంటే తెలిసే ఉంటుంది. తెలుసా మ్యాటర్ అంటే? లోయర్ క్లాసెస్లో కూడా నేర్చుకుని ఉంటాం. ఎవరైనా ఒకరైనా రెస్పాండ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. తెలియకపోతే నో ప్రాబ్లం. మ్యాటర్ అంటే తెలుగులో మనం పదార్థము అంటాం. సో దీని గురించి కూడా మనము కమింగ్ క్లాసెస్లో అంటే తర్వాత ఇదే పీరియడ్లో డిస్కస్ చేసుకుందాం. మ్యాటర్ అంటే మన చుట్టూ ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని మ్యాటర్ అంటాం. అది గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు. రైట్. ద స్టడీ ఆఫ్ కాంపోజిషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ and it's the transformation of one form into another form of matter is called chemistry. ఇది కెమిస్ట్రీ యొక్క బ్రీఫ్ డెఫినేషన్ అనమాట. చాలామందికి కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియదు. వాట్ ఈస్ కెమిస్ట్రీ అంటే? కెమిస్ట్రీ అంటే ఒక సబ్జెక్ట్ అంటాం. ఏంటి కెమిస్ట్రీలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది చెప్పలేకపోతారనమాట. సో ద కాంపోజిషన్, ప్రాపర్టీ, స్ట్రక్చర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్ ఆఫ్ మ్యాటర్ ఈస్ కాల్డ్ కెమిస్ట్రీ. సో ఒక మ్యాటర్కి సంబంధించినటువంటి కాంపోజిషన్ అంటే ఆ మ్యాటర్లో ఏమేమి ఉన్నాయి, ఆ మ్యాటర్ అంటే పదార్థం అని చెప్పాను కదా, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, మ్యాటర్ ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి అంటే ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి ఎలా మారుతుంది అనే దాని గురించి స్టడీ చేసేటువంటి సైన్స్ యొక్క ఒక బ్రాంచ్నే మనం కెమిస్ట్రీ అంటాం సింపుల్గా. అయితే కెమిస్ట్రీ ఎక్కడుంది? కెమిస్ట్రీ అనేది బుక్స్లోనే ఉంటుందా, కెమిస్ట్రీ ల్యాబ్స్లోనే ఉంటుందా? ఒకసారి చూద్దాం. సో ఈ పాప ఏం చేస్తుంది? ఫ్లవర్స్ని స్మెల్ చేస్తుంది. స్మెల్ ఆఫ్ ఎ ఫ్లవర్. స్మెల్ ఆఫ్ ఎ ఫ్లవర్, ఆ స్మెల్ ఏదైతే మనకు ఒక మధురమైనటువంటి కమ్మనైనటువంటి స్మెల్ వస్తుందో అది కెమిస్ట్రీనే. మనం ఏదో అనుకుంటాం ద ఫ్రాగ్రెన్స్ ఇస్ కెమిస్ట్రీ. అండ్ సిమిలర్లీ వాట్ ఈస్ దిస్? సీ ఎ ఫ్లవర్, చాలా బ్యూటిఫుల్ కలర్గా ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా, ద కలర్స్ ఆర్ కెమిస్ట్రీ. వీ డోంట్ నో, కలర్ కూడా కెమిస్ట్రీనే. నెక్స్ట్, సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ రోజ్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ లేదంటే దీని యొక్క టచ్, మనం దాన్ని టచ్ చేసినప్పుడు అదే మనం సంథింగ్ టచ్ చేసాము అన్నట్టు అనిపిస్తుంది. దాని స్ట్రక్చర్ కూడా కొద్దిగా యూనిక్గా ఉంటుంది. రోజ్ ఫ్లవర్ మనం చూసిన వెంటనే అది ఏ ఫ్లవరో, అది జాస్మిన్ ఫ్లవరా లేకుంటే రోజ్ ఫ్లవరా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ స్ట్రక్చర్ కూడా కెమిస్ట్రీనే. నెక్స్ట్, వాట్ షీ ఈజ్ డూయింగ్? షీ ఈజ్ టేకింగ్ బ్రెత్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ ఏంటి? ఇట్స్ ఎ కెమికల్ కాంపౌండ్, కెమికల్ ఎలిమెంట్. సో దట్స్ ఆల్సో కెమిస్ట్రీ. అండ్ వాట్ ఈస్ దిస్? వాటర్. మనం తాగేటువంటి నీరు, మనము నీరు కెమికల్, వాటర్ కెమికల్ కాదు అనుకుంటాం. వాటర్ ఈజ్ అ కెమికల్, బట్ కెమికల్స్లో కొన్ని టాక్సిక్ ఉంటాయి, కొన్ని నాన్ టాక్సిక్ ఉంటాయి, కొన్ని యూస్ఫుల్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అంటే మనం తీసుకునేటువంటి ప్రతిదీ కూడా కెమిస్ట్రీనే. సో వాటర్ వి యూజ్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ కాంపౌండ్. ఇన్ ద మేకింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పేది ల్యాప్టాప్లో, అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది మొబైల్ ఫోన్స్. అండ్ ఇవి నానో ట్యూబ్స్ అంటాము, నానో టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు. అండ్ మన ఈ అయోడిన్ 127 అనే ఐసోటోప్ని థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి కోబాల్ట్-60 ఐసోటోప్ని యూజ్ చేస్తారు, అంటే మెడిసినల్ ఫీల్డ్లో. రేడియోథెరపీ అంటాము, దీంట్లో కెమిస్ట్రీ యూజ్ చేస్తాము. అండ్ ఆల్ అదర్ సబ్స్టెన్సెస్ అరౌండ్ అస్ ఆర్ ఆల్సో కెమికల్ సబ్స్టెన్సెస్. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రతీది కూడా కెమిస్ట్రీనే. నేను ఓన్గా ఒక స్టేట్మెంట్ చెప్తాను ఇప్పుడు. కెమిస్ట్రీ కానిది ఏదీ లేదు,
కెమిస్ట్రీ లేని ప్లేసే లేదు. కెమిస్ట్రీ కానిది ఏదీ లేదు. మీకు ఎప్పుడైనా సరే మన వాట్సాప్ గ్రూప్‌లో అయినా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సార్ ఇది కెమిస్ట్రీ కాదు కదా! అని చెప్పేసి. ఏదైనా కెమిస్ట్రీ కానిది ఏదైనా ఉందేమో మీరు నాకు చెప్పండి. అలానే కెమిస్ట్రీ లేని ప్లేస్ ఏదైనా ఉందేమో చెప్పండి. ఓకే. యూ ట్రై యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ వన్ స్మాల్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. మనకి వెరీ ఫస్ట్ క్లాస్‌లో మీకు నేను ఇస్తున్నటువంటి చిన్న అసైన్‌మెంట్ అనుకోవచ్చు. మీన్స్ కెమిస్ట్రీ ఈజ్ ఎవ్రీవేర్. కెమిస్ట్రీ ఈజ్ ఎవ్రీవేర్. అండ్ వై ఈజ్ కెమిస్ట్రీ? ఇప్పుడు మనం కెమిస్ట్రీని ఎందుకు నేర్చుకోవాలి? కెమిస్ట్రీ స్టడీ ఎందుకు చేయాలి? జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అవ్వడానికా? లేదంటే నెక్స్ట్ ఇయర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమేనా? ఎప్పుడైతే మనము ఒక సబ్జెక్ట్‌ని మన జస్ట్ పాస్ అవ్వడానికో, లేకుంటే వేరే వేరే అవసరాలకు నేర్చుకుంటామో, ఆ సబ్జెక్ట్‌లో మనం డెప్త్‌గా నేర్చుకోలేము. అంటే ఆ సబ్జెక్ట్‌లో ఉండేటువంటి రియల్ డెప్త్‌నెస్, రియల్ టేస్ట్ మనం పొందలేము. సబ్జెక్ట్ నేర్చుకోవాలనంటే ఖచ్చితంగా దానికి బేసిక్స్ ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, హియర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ వేర్ వి యూజ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో, ఇది ఏంటి? పెయింట్స్. మనం రెగ్యులర్‌గా మన ఇళ్ళకి క్లాస్ రూమ్స్‌లో, కాలేజెస్‌లో ప్రతి చోట గూడా మనం ఒక కన్‌స్ట్రక్షన్ చేశామంటే దాన్ని కలర్‌ఫుల్‌గా ఉంచడానికి పెయింట్ యూజ్ చేస్తాం. పెయింట్‌లో ఉండేదేంటి? ఇవన్నీ గూడా కలర్డ్ పిగ్మెంట్స్. డిఫరెంట్ కలర్డ్ పిగ్మెంట్స్ ఉంటాయి. దిస్ ఈస్ ఎ కెమిస్ట్రీ. నెక్స్ట్ అందరూ మ్యూట్‌లో పెట్టుకోండమ్మా. క్లాస్ లాస్ట్‌లో ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే ఐ విల్ గివ్ యూ ఛాన్స్. సోప్స్. మనం ఎవ్రీడే యూజ్ చేసేటువంటి సోప్స్. ఇస్ అ కెమికల్ కాంపౌండ్స్. డిటర్జెంట్స్ కెమికల్ కాంపౌండ్స్. కార్బన్ ఫైబర్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్. దీన్ని మనము హెల్మెట్స్ తయారు చేయడానికి, కొన్ని ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ యొక్క బాడీ తయారు చేయడానికి కార్బన్ ఫైబర్‌ని యూజ్ చేస్తారు. ఇది 3 టైమ్స్ స్ట్రాంగర్ దాన్ స్టీల్. స్టీల్ కంటే, ఉక్కు కంటే 3 టైమ్స్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇవేంటి ఇవన్నీ గూడా మనం మేకప్‌కి యూజ్ చేసుకునేటువంటి బ్రషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ ఫ్యాషన్‌లో ఇచ్చేసేవి. వీటిలో ఉండేవన్నీ గూడా మన లుకింగ్ గుడ్ ఈజ్ డౌన్ ఎ కెమికల్ సైన్స్, 2 ఇన్ 1 షాంపూస్ అండ్ టూత్ పేస్ట్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్, సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్స్ ఇవన్నీ గూడా కెమికల్ కాంపౌండ్సే. నేను జస్ట్ మీకు చెప్పాను గదా! కెమిస్ట్రీ కానిది ఏదీ లేదు. కెమిస్ట్రీ లేని ప్లేసే లేదు. హెల్దియర్ లైఫ్ స్టైల్‌కి మనం ఇచ్చేసేటువంటి మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గానీ, లేదంటే మనం హెల్తీగా ఉండడానికి మనం ఇచ్చేసేటువంటి వైటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా ఈ అన్ని మెడిసిన్స్ అన్నీ గూడా కెమికల్ సబ్స్టెన్సెసే. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ అగ్రికల్చర్. కెమిస్ట్రీ అగ్రికల్చర్ ఫీల్డ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. పర్టిక్యులర్‌లీ ఇన్ అగ్రికల్చర్ ఎయిమ్స్ టు ఇంక్రీజింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్, ఇంప్రూవింగ్ ద అగ్రికల్చరల్ ఈల్డ్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ క్రాప్. మనం పంట యొక్క దిగుబడిని పెంచడానికి, క్వాలిటీని పెంచడానికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందడానికి మనం అగ్రికల్చర్ కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.